హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ ఏంటంటే రైతులకైతే భారీ శుభవార్త అయితే చెప్పింది మన ప్రభుత్వం. మేలోని అన్నదాత సుఖీభావాన్ని అమలు చేస్తామన్న మన కింజరపు అచ్చెన్నాయుడు గారు. అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేసి చెప్పడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి కూడా దానికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు ఫ్రెండ్స్. రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు అలాగే కేంద్ర మంత్రివర్యులు కూడా ఈ ప్రకటన చేయడం జరిగింది. దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటో కూడా పూర్తిగా అయితే వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఆ వివరాలన్నీ మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే 3 విడతలుగా ఏడాదికి 20,000 చొప్పున పీఎం కిసాన్ కలిపి పథకాన్ని వర్తింపజేస్తామనేసి శాసన మండలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పూర్తి విధి విధానాలు ఏంటో మనకు వచ్చిన సమాచారం వరకు మీకు నేనైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి. పూర్తిగా లాస్ట్ దాకా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే లాస్ట్లో కావాల్సిన డాక్యుమెంటు ఎలా అప్లై చేసుకునే విషయాన్ని కూడా నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు మీ సేవా సెంటర్ సిఎస్ సెంటర్ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం మీకు నేను చెప్పగలుగుతున్నాను ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ పూర్తి విధానాలన్నీ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన సమాచారం వరకు నేను చదివినిపిస్తున్న తర్వాత మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత ఉన్న రైతులందరికైతే ఈ ఏడాది మే నెల నుంచి అన్నదాత సుఖీభావాన్ని పథకాన్ని అయితే వర్తింపజేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు ఫ్రెండ్స్. అలాగే శాసన మండలిలో ఉన్నటువంటి మంగళవారం వ్యవసాయ శాఖపై నిర్వహించినటువంటి స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఏడాదికి 3 విడతలుగా అన్నదాత సుఖీభావ కింద 20,000 అందజేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3 దఫాలుగా 6,000ను కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 జమ చేసి 20,000గా 3 దఫాలుగా అందిస్తామనేసి ఈ సందర్భంగా శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకున్నటువంటి 20,000 నుంచి అందరి రైతులకి వర్తింపజేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది పీఎం కిసాన్ పథకం కింద 6,000 అందుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్ల్యాండ్లు అయితే గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి. అలాగే వెబ్ల్యాండ్లోని వివరాలు లేని మరో 9 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు కూడా రాష్ట్రంలో ఉన్నారనేసి అంచనా వివరాలైతే ఉన్నాయనేసి సేకరించామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ అన్నదాత సుఖీభావ గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాని గురించి అయితే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగనేసి ఈ వ్యవసాయ శాఖలో 90% మంది కౌలు రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకుంటామనేసి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వారందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్నీ కూడా వర్తింపజేసేలాగా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామనేసి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకున్నటువంటి ఇక్కడ ఇంకో సమాచారం అంటే కేంద్ర మంత్రి కూడా రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కూడా గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరిన పెట్టుబడి సాయం అందిస్తామనేసి తెలిపారు. అర్హులైన అన్నదాతలందరూ అర్హతగా ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఏటా రైతులకు పెట్టుబడి కింద 3 దఫాలుగా 2,000 రూపాయల లెక్కన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాము. అలాగే ఈ ఫిబ్రవరి 24వ తేదీన ఒక విడత అయితే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 2,000 విడుదల చేశారు ప్రధానమంత్రి గారు అని ఆయన మంత్రి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడున్నటువంటి కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలో వాళ్ళకైతే ఆన్లైన్లో పీఎం కిసాన్ ఆన్లైన్లో వెబ్లోకి వెళ్ళేసి ఆయన అప్లై చేసుకోవచ్చనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ పీఎం కిసాన్ వెబ్ల్యాండ్లోకి వెళ్ళేసి ప్రతి ఒక్కరూ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. చాలామంది వరకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవి కావట్లేదు. ఎందుకంటే సిఎస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు లాగిన్ చేసుకుంటే ఈ పీఎం కిసాన్ అనేది రిజిస్ట్రేషన్ కంపల్సరీగా అవుతుంది. కాబట్టి ఈ పీఎం కిసాన్ అనేది మీకు దగ్గరలో నుండి సిఎస్ సెంటర్కి వెళ్ళి చేసుకుంటే మీకు చాలా ఉత్తమం. ఎందుకంటే ఫింగర్తో ద్వారా చేస్తే చాలా ఫాస్ట్గా అప్డేట్ అవ్వడం, అలాగే మన మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు కూడా త్వరగా వాళ్ళ లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి సిఎస్ సెంటర్లో, అంటే సిఎస్ సెంటర్ ఉందని చెప్పట్లేదు, ఖచ్చితంగా సిఎస్ సెంటర్లో చేసుకోవాలనేసి వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి మీకు నేను చెప్తున్నాను. అలాగే మే నెలలో ఖచ్చితంగా అన్నదాత సుఖీభావాన్ని అమలు చేసి తీరుతాము. అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేలాగా ఎవరైతే కౌలు రైతులు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తామనేసి అచ్చెన్నాయుడు గారు మన మండలిలో చెప్పడం జరిగింది.
నేను జరిగిన శాసన మండలిలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే కౌలు రైతులకు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ శుభవార్త కూడా అనుకోవచ్చు. కానీ మే నెల అనేది ఇంకా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరికైతే ఏమన్నా అవకతవకలు ఉన్నా కానీ, లేదా మెయిన్‌గా అమౌంట్ పడాలంటే మనకు కావాల్సినటువంటి ఏందంటే పీఎం కిసాన్‌కైనా సరే, ఏ పథకానికి పడాలంటే ఈ ఎన్‌పీఎస్‌ఏ లింక్ ఖచ్చితంగా అయితే లింకు ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎన్‌పీఎస్ లింక్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఎన్‌పీఎస్ లింక్ చేసుకోండి. మీరు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి సీఏ సెంటర్‌కి వెళ్ళినా సరే వాళ్ళైనా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆధార్‌కి అకౌంట్‌కి ఖచ్చితంగా లింక్ ఉండాలి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. ఈ పథకాన్ని ఏదైనా చేయాలంటే ఆధార్ ఇప్పుడు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఆధార్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎన్‌పీఎస్ లింక్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే మనం కౌలు రైతులకు అయినా సరే అప్లై చేయాలన్నా కూడా అవి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కౌలు రైతుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. 1B జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండే ఫోన్ కావాల్సి ఉంటుంది. అలాగే ఆ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఎవరైతే రైతు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫింగర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇది పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి. అలాగే అన్నదాత సుఖీభాకు సంబంధించినటువంటి అప్లై చేయడం అయితే మీరు దగ్గరున్నటువంటి సచివాలయంలో మే నెలలో అప్లై చేసేదానికైతే సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి అవి ఇంకా పూర్తి విధానాలు వదిలే టైంని అది ఎప్పుడు అప్లై చేసే టైం ఆ డేట్ వదిలితే ఖచ్చితంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు తడబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.